పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది ఇండియా కూటమి. దీనిలో భాగంగా సాయంత్రం 7 గంటలకు ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. పార్లమెంటు మాన్సూన్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్ పై కేంద్రాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి విపక్షాలు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు ఇండియా కూటమి లీడర్స్. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఇండియా కూటమి భేటీపై అప్డేట్స్ అండి. కీలక సమావేశం ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరగబోతా ఉంది చంద్రిక. ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించి ఐక్యతను చాటాలి, వచ్చేటువంటి వర్షాకాల సమావేశాల్లో కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటి అంశాలపైన కీలకంగా ఏ అంశాలు చర్చకు తీసుకోవాలి, పార్లమెంట్లో ఎట్లా ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకోవాలి, వీటన్నింటిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటు ఐక్యతను, ముఖ్యంగా ఇటీవల కొన్ని పార్టీలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కొంత దూరం అవుతూ వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. ముఖ్యంగా స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకునే దిశగా ఈ భేటీ అనేది కూడా జరగబోతుంది. మేజర్ ఫోకస్ అంతా కూడా తాజా రాజకీయ పరిణామాలు, దేశంలో నెలకొని ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు వర్షాకాల సమావేశాల్లో ప్రధానమైన అంశాలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాంట్లో భారత సైన్యానికి జరిగినటువంటి నష్టాలు కావచ్చు, లేకపోతే సీజ్ ఫైర్ 2 దేశాలు అంగీకరించడంలో అమెరికా జోక్యంకి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా భావిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఫోకస్ అనేది కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత 2 దేశాల మధ్య పీక్ స్టేజ్కి ఉద్రిక్తలు అనేది కూడా చేరినటువంటి సిచ్యువేషన్ చూసాము. 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండింది. పరస్పర దాడులు కావచ్చు, లేకపోతే ప్రతిదాడులు కావచ్చు జరిగినాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో అమెరికా ఇంటర్వ్యూన్ అయ్యి, ముఖ్యంగా ట్రంప్ సీజ్ ఫైర్ని 2 దేశాలు అంగీకరించాయంటూ కూడా ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత 2 దేశాలు ఖండించడం కావచ్చు, వీటన్నింటిపైన కూడా చర్చకు విపక్ష పార్టీలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. అయితే ఆపరేషన్ పెహల్గా ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భాల్లోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని నిర్వహించాలంటూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానికి అలాగే రాష్ట్రపతికి కూడా లేఖలు అనేది కూడా రాసింది. బట్ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ అయితే నిర్వహించలేదు. రెగ్యులర్గా వర్షాకాల సమావేశాలనే నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశాల్లోనే అప్పుడు చర్చకు ఏవైతే అంశాలను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించిందో వాటన్నింటినీ కూడా ఎజెండాగా ప్రతిరోజు కూడా పార్లమెంట్లో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా పట్టుబట్టాలని కూడా భావిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ ఫ్లోర్ కోఆర్డినేషన్ కావచ్చు, మిగతా అంశాల వారీగా పార్టీల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే వీటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం ఒక కీలక సమావేశం అయితే జరగబోతా ఉంది చంద్రిక. థ్యాంక్ యూ మదర్.